మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చాలామంది వారికి ఎంత ప్రతిభావంతులైనా వారికి తమ మీద తమకే విశ్వాసం లేకుండా బతికేస్తుంటారు. ఇది కేవలం మానసిక పరిస్థితికి సంబంధించింది కాదు, ఇది జన్మజాతక చక్రంలో ఉండే రహస్యం. ఇలాంటి 2 రహస్యాలు మీకు చెప్తాను. లగ్నంలో శని ఉన్నప్పుడు వీరి మనస్సు నిశ్చలంగా ఉన్నా లోపల మాత్రం చాలా కలతతో నిండి ఉంటారు. శని లగ్న స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఒక న్యూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని సృష్టిస్తాడు. వీరు ఎంత కృషి చేసినా, ఎంత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం మాత్రం లోపిస్తూ ఉంటుంది. అందుకే కొందరి జాతకాల్లో అనేక రాజయోగాలు ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం శూన్యమైపోతాయి. ఎందుకంటే మనసులోని నేను పనికిరాను అనే భావన వారి విజయానికి అడ్డుగా మారుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ న్యూనతాభావాన్ని ఎవరు తొలగిస్తారు? జవాబు కుజగ్రహం. కుజుడు రక్తం, వేడి, ఉత్సాహం, ధైర్యానికి ప్రతీక. శని చల్లని గ్రహం. కుజుడు అలాంటి వ్యక్తుల్లో వెచ్చదనం, ఆత్మవిశ్వాసం, సాహసంతో నింపుతాడు. ఎవరికైనా లగ్నంలో శని గనక ఉంటే, కుజుడు లేదా సూర్యుని శక్తి గనక పొందితే, అంటే మంచి మిత్రుడు, తండ్రి యొక్క ప్రేరణ లేదా ఉత్సాహపూర్వక వాతావరణం వీరికి లభిస్తే ఆ న్యూనతాభావం పూర్తిగా తొలగిపోతుంది. 2వ జ్యోతిష్య రహస్యం, లగ్నంలో 10వ భావాధిపతి ఉన్నప్పుడు ఇది భస్మాసుర యోగంలా పనిచేస్తుంది. అలాంటి వ్యక్తి తన కృషిని తానే దహనం చేసుకుంటాడు. ఎందుకంటే అతనిలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అంటే స్వీయ విధ్వంసం పట్ల ఆకర్షణ ఉంటుంది. ఎప్పుడు తనలో తానే తప్పుని వెతుక్కోవడం చేస్తారు. అందుకే జన్మజాతక చక్రంలో ఇలా ఉన్నవారు తమలోని శక్తిని గుర్తించాలి, తమను తాము తక్కువగా అంచనా వేయకూడదు. కుజుడు లేదా సూర్యుని వంటి శక్తి పొందగలిగితే జీవితం మళ్ళీ బాగుపడుతుంది. ఇలా మీ జన్మజాతకంలో శని లగ్నంలో ఉండి లేదా 10వ భావాధిపతి లగ్నంలో ఉన్నాడా? కామెంట్ చేయండి.